ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఎకానమీ బడ్జెట్లో చూస్తున్నారా? అయితే మీకోసం బెస్ట్ ఆప్షన్ ఉన్న హౌస్ అయితే తీసుకువచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్కే ప్రాపర్టీస్. నా పేరు శివకృష్ణ. ఈరోజు మీకు తీసుకొచ్చిన ఈ హౌస్ వచ్చేసరికి 150 గజాల్లో G+1 హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. క్వాలిటీ పరంగా ఎక్కడ రాజీ పడకుండా ఇల్లు అనేది అద్భుతంగా నిర్మించారు ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ మనకి ఇల్లంతా రెడీ అయిపోయింది. గృహప్రవేశానికి రెడీగా ఉన్న ఇల్లు అయితే మీకోసం తీసుకువచ్చాను. లొకేషన్ అండ్ ప్రైస్ వీడియో చివరిలో చెప్తాను, ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేసినట్టయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు మీకోసం ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తూనే ఉంటాను. ఇక్కడైతే కిచెన్, అదేవిధంగా దేవుడి గది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ హౌస్ అనేది టోటల్గా 150 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు. G+1 హౌస్. ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే మనకి గ్రౌండ్ ఫ్లోర్, అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ 2400 నుంచి 2500 ఎస్ఎఫ్టీలో హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్కే అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి పెయింట్ వర్క్స్, అదేవిధంగా ఫ్లోరింగ్ అన్ని క్వాలిటీగా మెయింటైన్ చేయడం జరిగింది బిల్డర్ గారు. ఇక్కడే మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. కమోడ్స్ అనేవి వెస్టర్న్ ఆర్ ఇండియన్ కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి చేసిచ్చే వెసులుబాటు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఫాల్ సీలింగ్లో డిజైన్స్, అదేవిధంగా పెయింటింగ్ వేసిన కలర్స్ కూడా చాలా అందంగా ఉంది. ఒకసారి మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా కవర్ చేసి చూపిస్తాను. మనకు ఆర్చ్ చూశారు కదా, హాల్లో ఉన్న ఆర్చ్ కూడా చాలా అందంగా ప్రొవైడ్ చేయడం జరిగింది. మంచి డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఒకసారి మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆల్మోస్ట్ అన్ని ఫాల్ సీలింగ్స్లోని లైట్స్ కూడా బిల్డర్ గారే ఫిట్ చేయించడం అయితే జరిగింది. ఇక్కడే మనకి వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మనకి నార్త్ డైరెక్షన్లో కూడా ఒక డోర్ అయితే ప్రొవైడ్ చేశారు. 100% వాస్తుతో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మనకి గల్లీ చూసుకున్నట్టయితే 3.5 ఫీట్ గల్లీ అయితే ఉంటుంది. మనకి వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. గల్లీలోనే మనకి చుట్టుపక్కల అన్ని హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇక్కడే బోర్ పాయింట్, అదేవిధంగా స్టోరేజ్ ట్యాంక్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనకి స్టెప్స్ కింద కూడా ఒక వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ప్లాన్ కూడా కవర్ చేసి చూపిస్తాను చూడండి. మనకి స్టెప్స్కి కంప్లీట్గా గ్రానైట్ ఫినిషింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి మీకు ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ కూడా కవర్ చేస్తున్నాను చూడండి. మెయిన్ ఎంట్రన్స్లో ఉన్న గుమ్మాలు, అదేవిధంగా డోర్స్ ఏవైతే ఉన్నాయో గ్రౌండ్ ఫ్లోర్ కానీ ఫస్ట్ ఫ్లోర్ కానీ కంప్లీట్గా ఇండియన్ టేక్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో ప్లాన్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి. హాల్ ఏరియా అనేది చాలా విశాలంగా ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న హాల్ ఏరియా. లొకేషన్ పరంగా చూసుకుంటే ఈ హౌస్ అనేది బీరంగూడ కమాన్ NH65 నుంచి ఎగ్జాక్ట్గా 5 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. అదేవిధంగా బీరంగూడ టు కృష్ణారెడ్డిపేట్ 100 ఫీట్ రోడ్కి చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా 1 to 1.5 km డిస్టెన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ హౌస్ నుంచి గచ్చిబౌలికి చూసుకుంటే ఆల్మోస్ట్ 16 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. అదేవిధంగా హైటెక్ సిటీకి చూసుకుంటే ఓవరాల్గా 19 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ORR ఎగ్జిట్ నెంబర్ 4 సుల్తాన్పూర్కి చూసుకుంటే ఈ హౌస్ నుంచి ఎగ్జాక్ట్గా 2 to 3 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇన్సైడ్ ORRలోనే ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ప్లాన్ కవర్ చేస్తున్నాను చూడండి. ఇక్కడే మాస్టర్ బెడ్రూము, దానికే అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రైస్ పరంగా చూసుకుంటే ప్రైస్ అనేది 1,35,00,000 ప్రైస్ అనేది కోట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ప్రైస్ అనేది మనకి సిట్టింగ్లో నెగోషియేషన్ అయితే అవుతుంది. మనకి ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, మనకి సిట్టింగ్లో నెగోషియేషన్ అయితే చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇక్కడే మనకి కామన్గా వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. వాష్రూమ్ పైన మనకి స్టోరేజ్ టైపు ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. ఇక్కడే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. రూమ్ డైమెన్షన్స్ కూడా చాలా బాగా వచ్చాయి. కంప్లీట్గా ఫ్లోరింగ్ అనేది మార్బుల్ ఫ్లోరింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ కానీ అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ కానీ మీకు ఆర్చ్ డిజైన్స్ కూడా చాలా అందంగా ఉన్నాయి. హాల్లో ఆర్చ్, అదేవిధంగా కిచెన్కి ఆర్చ్ కూడా మంచి డిజైన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. నార్త్ డైరెక్షన్లో కూడా ఒక డోర్ కూడా ప్రొవైడ్ చేశారు. మనకి గల్లీలో కూడా ఒక వాష్రూమ్, అదేవిధంగా వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి చుట్టుపక్కల అన్ని హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి. మీకోసం ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.